Hi guys, good morning. So let us see what is meant by డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ అంటే ఏంటో ఈరోజు చూస్తాం. ఓకేనా? సో డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ అంటే ఏంటంటే లైక్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి, స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి అని చూసేసినాము ఆల్రెడీ. సో స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఆ లైట్ బీమ్ మీకు తెలుస్తుంది కదా, అది స్పిరిచువల్ అవేకనింగ్. ఇప్పుడు డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ అంటే మీరు ఒక విషయం రియలైజ్ చేస్తున్నారు కదా, సోషల్ కండిషనింగ్ పడి ఇంతవరకు బతికేస్తున్నారు. బతికిన తర్వాత మీకు ఆ ఎంప్టీనెస్ ఉంది, ఆ ఫుల్ఫిల్మెంట్ లేదు, చాలా సఫకేటింగ్గా ఫీల్ చేస్తున్నారు. సఫకేటింగ్గా ఫీల్ చేసేటప్పుడు చాలా సఫర్ అవుతున్నారు. ఏంటో ఒకటి మిస్సింగ్, నాకు ఈ లైఫ్లో హ్యాపీనెస్ లేదు, హ్యాపీనెస్ లేదు, నేను అనుకున్నట్టు మార్చ్ ఫార్వర్డ్ అవ్వట్లేదు, నేను అనుకున్నట్టు బతకటం కుదరట్లేదు అని ఆలోచన చేస్తూ ఉంటున్నారు కదా. అప్పుడు మీరే కూర్చొని ఇంట్రాస్పెక్ట్ చేసి సెల్ఫ్ అనాలిసిస్ రిపోర్ట్ రాస్తారు. అప్పుడు మీకు తెలుస్తుంది కదా, దిస్ ఇస్ హూ ఐ యామ్, ఇది నేనంటే. అప్పుడు ఇప్పుడు దాకా నేను బతికిన నేను కాదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. అప్పుడు ఇప్పుడు దాకా బతికిన నేను ఎవరు అనే ఆ క్వశ్చన్ మార్క్ వచ్చేటప్పుడు సో అండ్ సో పర్సన్స్ డాటర్, సో అండ్ సో పర్సన్స్ వైఫ్, సో అండ్ సో పర్సన్స్ మదర్, ఇదన్నీ వస్తుంది కదా. అప్పుడు ఇది నేను లేదు అని యాక్సెప్ట్ చేసుకునేదానికి మనకి చాలా టైం పెట్టుతుంది. ఓకేనా? ఇది నేను లేదు అని యాక్సెప్ట్ చేసేదానికి లైక్ ఎట్లా చెప్పేది, అది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. బికాస్ ఇప్పుడు మనకి వచ్చి ఒక 36 ఇయర్స్లో ఈ రియాలిటీ తెలుస్తుంది అని పెట్టుకోండి. పుట్టినప్పటి నుండి 36 ఇయర్స్కి మనము ఆ సోషల్ కండిషనింగ్ లైఫ్లోనే బతికి వచ్చినాము. ఆల్ ఆఫ్ అ సడన్ ఈ రియలైజేషన్ వచ్చేసింది. ఈ రియలైజేషన్ వచ్చేసి మనకి దిస్ ఇస్ హూ ఐ యామ్ని తెలుస్తుంది కదా. దిస్ ఇస్ హూ ఐ యామ్ తెలిసేది ఇంకా పెద్ద షాక్. ఓకేనా? ఎందుకంటే సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకి పెండ్లి అయి ఉండొచ్చు. పెండ్లి అయ్యి ఇన్ మై కేస్ ఇట్ సెల్ఫ్ నేను చెప్తాను, మనకి పెండ్లి అయి ఉండొచ్చు. పెండ్లి అయిన తర్వాత నేను చేసుకుంటుంది లవ్ మ్యారేజ్ చేసి హౌస్ అపోజ్ టు లవ్ మ్యారేజ్, అందరినీ అగెయిన్స్ట్ చేసుకొని అపోజ్ చేసుకొని పెండ్లి చేసుకొని బతుకుతూ ఉంటున్నాను. బతికేనప్పుడు నాకు క్వశ్చన్ వచ్చేస్తుంది, ఎందుకు నేను హ్యాపీగా లేదు, నేను ఆశపడిన పర్సన్నే కదా పెళ్లి చేసుకున్నాను, కానీ ఎందుకు నేను హ్యాపీగా లేదు, ఏంటి మిస్సింగ్ అని నేను నా లోపలే ఆరాய்ச்சி ఇంట్రాస్పెక్షన్ చేసేటప్పుడు నాకు బదులు దొరికేసింది. నేను లవ్ చేస్తున్నది నా డ్రీమ్ పర్సన్, ఆ డ్రీమ్ పర్సన్గా ఈ పర్సన్ ఉంటాడు అని అనుకొని పెళ్లి చేసుకున్నాను తప్ప ఉంటాడా లేదా కన్ఫర్మ్ చేసుకొని నేను పెళ్లి చేసుకోలేదు. సో ఒక్కొక్కసారి గొడవలు వచ్చేటప్పుడు నేను నా డ్రీమ్ పర్సన్నే ఆయన లోపల ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాను. ఆ డ్రీమ్ పర్సన్ కావాలని చెప్పి గొడవ చేస్తూ ఉంటున్నాడు. ఆయన వచ్చేసి ఆయనకు తనతోనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, తను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఫెమినైన్ కావాలో ఆ ఫెమినైనే కావాలి నాకు అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటున్నాడు. సో అట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ నేను ఏం అర్థం చేసుకున్నానంటే, వారి మైండ్ లోపల ఎట్లా ఒక అమ్మాయి ఉందో ఆ అమ్మాయి లాగానే నేను కావాలి, నాకు నా మైండ్ సెట్ లోపల నాకు ఎట్లా ఎక్స్పెక్టేషన్ ఉందో సేమ్ అదేలాగే ఒక పర్సన్ కావాలి, అబ్బాయి కావాలి. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇద్దరుమే ఆ డ్రీమ్స్లో వదిలేసి ఉండే రియల్ పర్సన్ని, యాక్చువల్గా ఆ పర్సన్ ఉంటాడు కదా రియాలిటీలో, ఒక అబ్బాయి ఉంటున్నాడు, తనతోని క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తనతోని బిహేవియర్ ఏంటో అదే కాదు నేను యాక్సెప్ట్ చేసుకొని బతకాలి, కానీ అది యాక్సెప్ట్ చేసేదానికి నా వల్ల కుదరట్లేదు. సేమ్ అదేలాగా ఆయన వల్లను నేను ఎట్లా ఉంటున్నానో నా క్యారెక్టర్ ఏంటో అట్లాగే యాక్సెప్ట్ చేసేదానికి ఆయన ఎక్స్పెక్టేషన్ని వదిలేసి యాక్సెప్ట్ చేసేదానికి కుదరట్లేదు. ఓకేనా? సో ఇది రియలైజ్ చేసేటప్పుడు ఓ మై గాడ్, అంటే నేను వచ్చేసి నా డ్రీమ్ పర్సన్నే లవ్ చేస్తున్నానా, నా డ్రీమ్ పర్సన్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, నా కన్ను ముందు ఉండే నాతో హస్బెండ్ని నేను లవ్ చేయలేదా, హస్బెండ్ లోపల కూడా నా డ్రీమ్ పర్సన్నే వెతుకుతున్నానా. బికాజ్ మన సొసైటీ మనకి ఏం నేర్పించింది, ఈవెన్ ఇన్ అవర్ డ్రీమ్స్, నా కనసులో కూడా కట్టిన మగుడు తప్ప ఎవరిని యూ షుడ్ నాట్ థింక్, అట్లా థింక్ చేసేది సిన్ అని చెప్పేసి నేర్పించింది. ఓకే, సో నా నేను ఎక్స్పెక్ట్ చేసేదే నా హస్బెండ్ లోపల నా డ్రీమ్ పర్సన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ట్రూత్ని నేను యాక్సెప్ట్ చేసి
ఎస్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై డ్రీమ్ పర్సన్ అనే ఆ కన్క్లూషన్కి వచ్చేది ఫస్టే తెలిసిపోయేసింది. ఓకేనా, రికగ్నైజ్ చేసేసేసినాను, ఎందుకంటే ఇంట్రాస్పెక్షన్ చేసే కదా రియలైజ్ చేసేసినాను, రికగ్నైజ్ చేసేసినాను. కానీ దాన్ని అక్సెప్ట్ చేసేదానికి నాకు 5 years పట్టింది. సో యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ ఈగో సెల్ఫ్, ఆల్వేస్ బ్రెయిన్ కాన్షియస్నెస్లోనే బతుకుతూ ఉంటున్నారంటే ఈ సొసైటీ ఏమి నేర్పించిందో దాంట్లోనే స్టిక్ అయిపోయి ఉంటున్నారే తప్ప మీతోను రియాలిటీ ఏంటి, మీతోను ట్రూత్ ఏంటి, మీతోను ఆథెంటిక్ సెల్ఫ్ ఏంటి అనేది అక్సెప్ట్ చేసేదానికి చాలా కష్టం అవుతుంది. ఓకేనా, ఈ రియలైజేషన్ వచ్చేది స్పిరిచువల్ అవేకనింగ్. కానీ ఈ రియలైజేషన్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ హూ ఐ యామ్ని మీరు రియలైజ్ చేశారు కదా, ఈ ఆశలన్నీ ఉండే ప్యాకేజే నేను, నా ఆథెంటిక్ ఎసెన్స్, ఇన్నర్ ఎసెన్స్, ఈ ఇన్నర్ ఎసెన్సే నేను, మై ఐడెంటిటీ అని రియలైజ్ చేశారు కదా, దాన్ని అక్సెప్ట్ చేసేదానికి కూడా చాలా టైం పట్టుతుంది. అది అక్సెప్ట్ చేసే అంత వరకు మన ఈగోతో మనం ఫైట్ చేస్తానే ఉంటాము. నో నో, ఇది తప్పు, ఇది చేయకూడదు. మనము మన డ్రీమ్స్లో కూడా ఇంకో అబ్బాయిని మనము థింక్ చేయకూడదు, మన హస్బెండే మన లైఫ్, మన వరల్డ్ అని మనమే మ్యానిపులేట్ చేస్తూ ఉంటున్నాం కదా. దట్ ఈస్ ఆల్ ఇస్ ఈగో కాన్షియస్నెస్. డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ ఇస్ నథింగ్ బట్ ఈగో డెత్. ఆ మ్యానిపులేషన్, ఆ సోషల్ కండిషనింగ్ అన్నీ చనిపోయి ఇదే నీ ట్రూత్, ఇదే నీ రియాలిటీ, దిస్ ఇస్ హూ యు ఆర్ అని మనని అక్సెప్ట్ చేసేదానికి టైం పడుతుంది. ఆ టైం పీరియడ్ ఇస్ కాల్డ్ డార్క్ నైట్ ఆఫ్ ది సోల్. అండ్ ఇంతవరకు మనము లేదని తెలిసే ఆ స్టేజ్ ఉంది కదా, దాట్ ఈస్ ఆల్సో డార్క్ నైట్ ఆఫ్ ది సోల్. ఇదన్నీ రియలైజేషన్స్ కదా. సో దిస్ ఇస్ కాల్డ్, మనము షాక్ అయిపోతాము, మనని అక్సెప్ట్ చేసేదానికి కుదరకుండా చాలా ఒక బాధలో ఉంటున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ సోల్ షాక్. సో ఈ స్టేజ్లో ఉందేనప్పుడు విల్ ఫీల్ వెరీ టైర్డ్, విల్ నాట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్, will not get involved in any household activities, will not be socially connected with people, we will feel as if we did something, a very big mistake, we'll always be living in self guilt. తర్వాత సెల్ఫ్ సింపతిలోనే ఉంటాము, మనం తప్పు చేసేసినాము అని చెప్పేసి మనమే వెళ్ళి మన హస్బెండ్ దగ్గరనో ఎవరి దగ్గరనో మనం తప్పు చేసి దీనికి ప్రాయచిత్తం చేయాలి అని చెప్పేసి చాలా స్లేవ్ లాగా బిహేవ్ చేసేది, వారిని పీపుల్ ప్లీజింగ్ చేసేది, వారి దగ్గర నుంచి మంచి పేరు తీయాలని చెప్పేసి వారిని ఇంప్రెస్ చేసేది, ఇదన్నీ మనమే చేస్తూ ఉంటున్నాము. దిస్ పీరియడ్ ఇస్ కాల్డ్ డార్క్ నైట్ ఆఫ్ ది సోల్. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వీడియోలో చక్రాస్ గురించి, నాడీల గురించి, తర్వాత ఇంగళ నాడి, పింగళ నాడి, ఇదన్నీ ఒక ఒక నాకు ఎంత మెసేజ్ తెలుసో ఈజీగా సింపుల్గా ఎంత కన్వే చేసేదానికి కుదురుతుందో చూస్తాము. అంటిల్ దెన్ బాయ్.